అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి, నాగపంచమి పర్వదినాలలో మనం చేసే నాగుల పూజల వల్ల మన జాతకాల్లో ఉండే రాహుకేతు దోషాలు, కాళసర్ప దోషాలు తొలగిపోతాయని, సర్పదేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నాగపంచమి, గరుడ పంచమి, నాగ చతుర్థి ఈ పర్వదినాలను శ్రావణ మాసంలో ఉన్న ప్రాధాన్యత ఎంతో ముఖ్యమైనది. మనం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ సంవత్సరం 2025లో 25వ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 28, 29వ తేదీన ఈ 2 రోజులు నాగ చతుర్థి, నాగపంచమి, గరుడ పంచమి వచ్చినాయి. కాబట్టి ఈ 2 రోజులు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే వాళ్లకు సంపూర్ణంగా కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ నాగ చతుర్థి రోజు ఏం చేయాలంటే, నాగ చతుర్థి రోజు మన దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి. ఆ తరువాత పుట్ట మీద బియ్యపు పిండి, పసుపు, కుంకుమ కూడా చల్లాలి. పుష్పాలు అలంకరించాలి. పుట్ట దగ్గర ప్రమిదల్లో నూనె పోసి దీపం పెట్టాలి. చిమ్మిలి నైవేద్యం కూడా పెట్టాలి, లేదా చిలిమిడి నైవేద్యం కూడా పెట్టొచ్చు. ఇలా ప్రత్యేకంగా పుట్ట దగ్గర పూజను చేసుకోవాలి. మనం పూజ చేసిన తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు అందరూ కూడా 9 నాగదేవతల పేర్లు స్మరించుకోవాలి. అవేంటంటే, ఈ 9 నాగదేవతల పేర్లు అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబ, శంఖపాల, దాత్ర, రాష్ట్ర, తక్షక, కాళీయ. వీటన్నిటిని నవ నాగదేవతలు అని అంటారు. చాలా శక్తివంతమైనవి. శ్రావణ శుక్ల చతుర్థి రోజు ఎవరైతే పుట్టకు పూజ చేసి ప్రదక్షిణలు చేస్తూ ఈ 9 పేర్లను చెప్పుకుంటారో వాళ్ళందరికీ అసలు నాగదోషాలు అనేవే ఉండవు. సంపూర్ణంగా అన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. శ్రావణ శుక్ల చతుర్థి రోజు ఎవరైతే పుట్టకు పూజ చేసి ప్రదక్షిణలు చేస్తూ ఈ 9 పేర్లను చెప్పుకుంటారో వాళ్ళకి అసలు నాగదోషాలు అనేవి ఉండవు. మరి దేవాలయాలకు వెళ్ళి పుట్టలో పాలు పోయలేని వారు ఏం చేయాలంటే, మన ఇంట్లో ఏదైనా పడిగ ఉందనుకోండి, ఆ పడిగను ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే